15వ తేదీ డెడ్ లైన్. అప్పటి వరకు మీకు టైం ఇస్తున్నా. ఆ తర్వాత మాటలుండవు, మాట్లాడుకోవడాలుండవు, డైరెక్ట్గా యాక్షనే. ఖబర్దార్. బీజేపీ కేంద్ర మంత్రులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. నమస్కారం సార్. ఆ వార్నింగ్ లేట్ సార్. కిషన్ రెడ్డి బండి సంజయ్ గారు తమాషలు చేస్తున్నారు. ఏటన్నారు సార్ వాళ్ళు? తాత కాకపోతే దీపు అని. పదవుల్లో ఉన్న వాళ్ళను అవతల పార్టీ వాళ్ళు దిగిపో దిగిపో అని అంటాం కామనే కదా సార్ ఈ రోజుల్లో. అల్లా తప్పగా రాలే బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు. మరి ఎలా వచ్చారు సార్ మీరు? తొక్కుకుంటూ వచ్చినాం. ఎవరిని తొక్కారు, ఎంత మందిని తొక్కారు అని అడుగుతున్నారు సార్ వాళ్ళు. మీకే మాటలు వచ్చు అనుకుంటున్నాం, నాకు మాటలతో పాటు చేతలు కూడా వచ్చు కిషన్ రెడ్డి గారు. అంటే ఏడు చేస్తారండి? 15 తారీఖు తర్వాత వడ్ల సేకరణ 75 లక్షల మెట్రిక్ టన్నులు అయిపోతాయి. ఆ తర్వాత నీ సంగతి చెప్తా. అయ్య బాబోయ్, చాలా పెద్ద వార్నింగ్ ఇది. మొక్కలు ఎట్లా కొనరో, జొన్నలు ఎట్లా కొనరో, పొద్దు తిరుగుడు ఇత్తులు ఎట్లా కొనరో. ఇప్పుడు మీరు డిమాండ్ చేసినట్లు జరగకపోతే ఏడు చేస్తారండి? నీ సంగతి చెప్తా. పొలిమేర్లు కూడా దాటు కిషన్ రెడ్డి, నువ్వు అనుకుంటున్నావేమో. ఎందుకు సార్ అంత పెద్ద పెద్ద వార్నింగ్లు? కాస్త మర్యాదగా అడగొచ్చు కదా. మర్యాద వరకు మర్యాద దాట మా సంగతి కూడా చూపిస్తాం. మీరు ఎలా అంటే వాళ్ళు కూడా మాటకు మాట అంటారు సార్. గుండు అరగుండు ఎవరెవరో ఏమేమో మాట్లాడుతున్నారు, చూస్తూనే ఎట్లెట్లా మాట్లాడుతున్నారు. సరే సార్, బీజేపీ ఎంపీల సంగతి అలా ఉంచండి. బీఆర్ఎస్ కు ఏడు సమాధానం చెప్తారు? శుక్రాచార్యుడు ఫామ్ హౌస్ లో వండిండు, ఆ, మారీచుడిని సుబాహుల్ని మన మీదికి వదిలిండు. ఏడు చేస్తున్నారు మారీచుడు సుబాహుడు. పెద్ద రాక్షసుడు పిల్ల రాక్షసులు కలిసి ఈనాడు భారత్ ఫ్యూచర్ సిటీని మేము అడ్డుకుంటాం, మేము రద్దు చేస్తామని అంటున్నారు. వాళ్ళు వచ్చి రద్దు చేస్తే ఏడు సార్ పరిస్థితి? అయ్యా మీరు రద్దయిపోయిన 1000 నోటు లాంటోళ్ళు. అయితే మీకు గతమే ఉంది గాని మీకు భవిష్యత్తు లేదు.